ఒకవేళ మీ పార్టీ వర్కర్ మీకు చెప్పకుండా చేసినా మీరు ఓన్ చేసుకోవాల్సిందే, దానికి అందుకని అంటున్నాను వహించాల్సి ఉంటుంది. సో ఇది చర్చ. రెండోది వచ్చేసరికి సోషల్ మీడియాలో పార్టీ పరంగా చేసుకుంటుంది, అది వైసీపీ కావచ్చు, మా పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు. అంటే మేము చేసుకున్నటువంటి అచీవ్మెంట్స్ లేకపోతే ఎదురు పార్టీ యొక్క వైఫల్యాలను చెప్పడం రెండో అంశం. అంతవరకు ఓకే, సూపర్. ఇక మూడోది వచ్చేసరికి ప్రభుత్వం కంచె చైన్ వేసినట్టు. ఎందుకంటే ఒక 2 సంఘటనలు చెబుతాను ఎక్కువ మనకు ఉన్న తక్కువ టైంలో. 2 సంఘటనలు ఏంటంటే నిన్న కాక మొన్న మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇందాక కూడా మీరు చెప్పారు ఇంట్రడక్షన్లో, వారిని అమిత్ షా గారిని కలవడానికి వెళ్తే వారిని కలిసింది ఆ రోజు రాత్రి 11 గంటలకు. అయితే 6:30-7 గంటలకే అమిత్ షా గారికి కాళ్ళకు నమస్కారం చేస్తున్నట్టుగా వీరి ఫోటో వేసేసి విపరీతంగా చేశారు. అది అఫీషియల్గా రన్ చేశారు. ఏది వైసీపీ సోషల్ మీడియాలోనే కాదు, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వచ్చింది, అఫీషియల్గా రన్ చేశారు. ఎంత దిగజారిండ్రు అంటే ప్రభుత్వమే అరికట్టాల్సినటువంటి ఇటువంటి సంఘటనలు వస్తే ప్రభుత్వం అరికట్టాల్సింది పోయి ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది. పోనీ ఆ దరిద్రం అంతటితో ఆగిందా అంటే ప్రభుత్వానికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి టీవీ అనేది అందరికీ తెలుసు. మీరు ఇందాక ఒక ఛానల్ అన్నారు, ఒక ఛానల్ అనేది నేను డైరెక్ట్ పేరు చెప్తున్నా, సాక్షి టీవీ. సాక్షి టీవీలో నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు అది ఆ ఫోటో మీద డిబేట్ పెట్టారంటే ఇక వాళ్ళని ఏ మనుషులు అనాలి, ఏ స్థాయికి దిగజారిండ్రు అనాలి ప్రభుత్వం కానీ పార్టీ కానీ. ఇందాక మనం 7 to 8 కూడా ఒక డిబేట్ పెట్టాం. ఏంటి, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. ఏ అంశాలు చర్చించుంటారు, పొలిటికలా, పొత్తులా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అని చెప్పాం. కానీ ఈయన కాళ్ళు పట్టుకున్నాడా, ఇంకేదైనా పట్టుకున్నాడా, ఒక ఫోటో వేసి పెట్టడం ఏం చెప్పాను డిబేట్ 5 నిమిషాల పని. అంటే మేము టీవీ చూస్తున్నాను కూడా నేను అడిగేది ఒకటి, ఎవడు ఏ స్థాయికి దిగజారుతుండో ఆలోచించండి. సోషల్ మీడియాలో ఎవడో పార్టీని అభిమానించే వాళ్ళు చేయడం ఒక ఎత్తు, పార్టీ నడిపే సోషల్ మీడియా వాళ్ళు చేయడం ఒక ఎత్తు, ప్రభుత్వము వాళ్ళ ఛానళ్ళు ఇలాంటి చేస్తుందంటే ఏ స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు దిగజారారు. ఆ సజ్జల గారు కానీ వీళ్ళందరూ ఏ స్థాయిలో చేపిస్తున్నారు. సజ్జల గారు వచ్చి నీతులు చదువుతాడు, మీ విలువలు ఇవన్నీ మీకేమైనా కొంచెమన్నా ఉందా? సజ్జల గారు సాక్షిలో అది ఫేక్ అని తెలిసి మేము ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోపోగా చేసిన వాళ్ళ మీద మళ్ళీ సాక్షిలో దాని మీద డిబేట్ పెట్టించారంటే ఇక